స్నేహితులారా, ఈ సమయమును బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. ఏకమై ఉండవలెనని అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను గనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎట్టివైనను ఫోన్ కాల్ ద్వారా కానీ కామెంట్స్ రూపంలో కానీ తెలియజేయండి. నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము. ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను. లేఖనము యోహాను సువార్త 17వ అధ్యాయము 21వ వచనము. విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలెనని వారి కొరకు ప్రార్థించుచున్నాను. స్నేహితులారా, ఈ దినము సిఎస్ఐ ఫార్మేషన్ డేను మనం చాలా ఘనంగా జరిగించుకొనుచు ఉన్నాం. సిఎస్ఐ చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ఐక్య సంఘము ఏర్పడి 77 సంవత్సరాలు గడిచిన 78వ సంవత్సరంలోనికి అడుగిడుతున్న ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని యావత్ సిఎస్ఐ సంఘములు ఆవిర్భావ దినమును చాలా ఘనముగా కృతజ్ఞతాపూర్వకంగా జరిగించుకొనుచు దేవుని నామమును మహిమపరుస్తూ ఘనపరుస్తూ ఉన్నారు. స్నేహితులారా, ఈ సంఘము ఐక్యత సాధ్యపడుతుంది. మనుషుల మధ్య వేరువేరు భాషలుండని, మానవుల మధ్య వేరువేరు విధానాలుండని, పద్ధతులుండని, వారు వేరువేరు ప్రాంతాలకి సంబంధించినటువంటి వ్యక్తులుగా ఉండని, వారి యొక్క సామాజిక స్థితిగతులు భిన్నమైనవిగా ఉండని, వారికి ఉన్నటువంటి సామాజిక పరమైన ఆర్థిక పరమైనటువంటి అవాంతరములు ఎన్ని రకాలుగా ఉండినా కూడా ఐక్యత సాధ్యపడుతుంది. చూడండి, సౌత్ ఇండియాలో వేరువేరు రాష్ట్రాలు ఉన్నవి, వేరువేరు భాషల వారు ఉన్నారు, వేరువేరు ప్రాంతాల వారు ఉన్నారు, వేరువేరు కులాల నుండి సామాజిక వర్గాల నుండి వచ్చినటువంటి వారు ఉన్నారు. ఇది మొదలుకొని శ్రీలంక జాఫ్నా వరకు కూడా ఈ భిన్నత్వముతో కూడిన ప్రజలందరూ కూడా ఒకే తాటి క్రింద బ్రతకగలరు. ఒకే గొడుగు కింద వీరందరూ ఐక్యమత్యముగా జీవించగలరు అని సిఎస్ఐ ఈ 77 సంవత్సరాలు నిరూపించినటువంటిదిగా, ఐక్యతకు సాక్ష్యంగా, ఐక్యతకు మరొక పేరుగా నిలిచినటువంటిదిగా ఉంది. అందుకే ఈ దినాన 1947వ సంవత్సరంలో సిఎస్ఐ సంఘము ఏర్పడినటువంటి దినాన్ని చరిత్రకారులు, ఆధ్యాత్మికవేత్తలు ఏమని తెలియజేసినారనంటే సెకండ్ పెంటెకోస్ట్ అని తెలియజేసినారు. ఆ పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మ దేవుడు వేరువేరుగా ఉన్న జనములను ఏ రీతిగా ఐక్యపరిచినాడో సిఎస్ఐ ఆవిర్భావ దినాన కూడా వేరువేరుగా ఉన్నటువంటి సంఘములను ఆయన ఐక్యపరిచినాడని ఈ సంఘటనను పెంతెకోస్తు దినముతో పోల్చినటువంటి వారుగా ఉన్నారు. అయితే నేడున్న పరిస్థితిని గమనించినట్లయితే నేడు అది ఒక గ్రామ సంఘము మొదలుకొని పట్టణ సంఘము వరకు కూడా మన సంఘాలలో విపరీతమైన రాజకీయాలు ఉండడాన్ని మనము గమనిస్తూ ఉన్నాం. గుంపులుగా ఉన్న 10 కుటుంబాలకి 2-3 గుంపులు ఉన్న సందర్భాలున్నవి. గ్రూపిజాలున్న సందర్భాలున్నవి, కలహములు, జగడములు, దాడులు
ఇవన్నీ కూడా సంఘం యొక్క ఖ్యాతిని బలహీనపరుస్తూ ఉన్నవి. సంఘం యొక్క ఘనతకి మాయని మచ్చలుగా మిగిలిపోతూ ఉన్నవి. మనలో కొంతమంది అధికార దాహానికి లోనైనటువంటి వారుగా, పదవి కాంక్షను వెళ్ళగక్కేటటువంటి వారుగా ఉండడం వలన అలాంటి వ్యక్తులు అనుసరిస్తున్నటువంటి విధానాలు, వారు గ్రూపులను ప్రోత్సహిస్తున్నటువంటి తీరు, రాజకీయాలను ప్రోత్సహిస్తున్నటువంటి తీరు సిఎస్ఐ సంఘాలకి పెను సవాళ్ళుగా మిగిలిపోయి ఎన్నో అవాంతరముల మధ్య, సమస్యల మధ్య, కొరతల మధ్య, అనానుకూలమైన పరిస్థితుల మధ్య మన సంఘాలన్నీ మ్రగ్గిపోవడాన్ని మనము గమనించేటటువంటి వారంగా ఉన్నాం. స్నేహితులారా, ఈ 77 సంవత్సరాలు మనము ఐక్యమత్యంగా జీవించడం వలన ఎన్నో విజయములను సాధించి ఈ ప్రపంచానికి సాక్షులుగా నిలువబడినటువంటి వారంగా, అనేక రీతులుగా ఐక్యత ఫలములను అనుభవించినటువంటి వారంగా ఉన్నాం. గనుక ఈ దినాన ఐక్యతకి భంగము వాటిల్లే పరిస్థితులు ఉన్నటువంటి వేళ మన విధానాలు, రాజకీయాలు, కలహాలు, స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలు, అధికార కాంక్ష ఐక్యతకి భంగము వాటిల్లుతున్నటువంటి వేళ మన జీవితాలను మనం ఒకసారి పరిశీలన చేసుకొని ఈ సంఘంలో దేవుని చిత్తము ఏమై ఉన్నదో, ఈ సంఘంలో దేవుని ఆలోచన ఏమై ఉన్నదో దానిని గ్రహించి ముందుకు సాగేటటువంటి వారంగా ఉండాలి అనే మనవి మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ప్రభుల వారు శిలువ మరణానికి దగ్గరైనటువంటి సందర్భంలో వారి మనసులో ఉన్నటువంటి ఆలోచనను, ఆయన చిత్తాన్ని ఈ ప్రధాన యాజకుని ప్రార్థనలో వెల్లడి చేస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. క్రైస్తవులందరి పట్ల దేవుని చిత్తము ఏమై ఉన్నదనంటే వారందరూ ఐక్యత కలిగినటువంటి వారుగా ఉండాలని దేవుడు ఆశపడినటువంటి వాడుగా ఉన్నాడు. ఈ దినాన స్నేహితులారా, మన జీవితాలలో మనము ఐక్యతకు సాధనాలుగా ఉన్నామా, విడిపోవడానికి సాధనాలుగా ఉన్నామా? నీవు నివసించుచున్న సమాజంలో, నివసించుచున్న సంఘంలో, నీ కుటుంబంలో నీ మాట, నీ ప్రవర్తన, నీ ఆలోచన, నీ యొక్క జీవిత విధానము మనుషులను ఐక్యపరిచేదిగా ఉందా, మనుషులను విడగొట్టేదిగా ఉందా అని మనల్ని మనము మీకు మీరే, నాకు నేనే ప్రశ్న వేసుకోవడానికి ఇది సరైనటువంటి సందర్భమని గుర్తు చేస్తూ ఉన్నాను. నా వలననైనా నీ వలననైనా ఒకవేళ గ్రూపులకి మనము కారణమైతే, కలహాలకి మనము కారణమైతే, అనవసరమైనటువంటి ప్రయోజనము లేనటువంటి రాజకీయాలకి మనము కారణమైతే దేవుని ఉద్దేశానికి వ్యతిరేకంగా మనము పనిచేస్తున్నటువంటి వారము అని గ్రహించగలిగినటువంటి వారంగా ఉండాలి. నిజమే, నా మాట నెగ్గకపోయినా పర్లేదు, ఐక్యతగా ఉండాలి. నేను పదవిలో ఉండకపోయినా పర్లేదు, ఐక్యత ఉండాలి. నాకు పేరు ప్రఖ్యాతులు అవసరం లేదు, ఐక్యత అనేదే చాలా ప్రాముఖ్యమైనదని విశ్వాసులముగా, నాయకులముగా, సేవకులముగా ఏ రోజు ఆ తాత్పర్యాన్ని కలిగి జీవిస్తామో, ఈ సంఘంలో, ఈ సమాజంలో నేను అనే వ్యక్తిని ముఖ్యము కాదు, ఐక్యతనే ముఖ్యము, నా స్వార్థము ముఖ్యము కాదు, సంఘ ప్రయోజనమే ముఖ్యమని ఏనాడు మన మనసు ఆ రీతిగా యోచించగలుగుతూ ఉన్నదో
ఆ రోజు మనము ఐక్యతకు సహకరించేటటువంటి బిడ్డలంగా, నేనే, నాదే, నా మాటనే, నా అధికారమే, నా పదవే, నా గొప్పతనమే, నా పేరే, నా ప్రఖ్యాతులే, నా గుంపే, నా వారే అన్న ఆలోచన ఉన్నంతకాలం మీరైనా నేనైనా దేవుని ఉద్దేశములకు వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి వారమని గ్రహించగలిగినటువంటి వారంగా ఉండాలి. కనుక స్నేహితులారా, ఈ దినాన ఈ ఐక్య సంఘమును గురించి మనము సెలబ్రేషన్లో పాల్గొంటున్నటువంటి వేళ నీ అంతరంగంలో ఐక్యపరచగలిగిన మనసు, ఓపిక, సహనము, ఆ పరిశుద్ధాత్మ తాకిడి నీలో రగిలించబడి ఐక్యతకు నువ్వు ఒక సాధనంగా ఉండాలని. నిజమే, నీ కుటుంబంలో అందరూ ఐక్యంగా ఉండడానికి నీ నోరును, ఆలోచనలను, నీ గర్వాన్ని కంట్రోల్ చేసుకునేటటువంటి వ్యక్తిగా ఉన్నావా? నీ సంఘంలో అందరూ ఐక్యతగా ఉండడానికి నీ నోటిని, నీ స్వార్థాన్ని, నీ అధికార దాహాన్ని కంట్రోల్ చేసుకునేటటువంటి వాడవుగా ఉన్నావా అని గుర్తు చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థించుదము. కృపగల తండ్రి, ప్రేమగల మా దేవా, నీ పరిశుద్ధ ఉన్నతమైన నామమునకు కృతజ్ఞతలు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం రక్షక. ఈ ఐక్య సంఘమును గడిచిన 77 సంవత్సరాలు మీ చల్లనైన రెక్కల క్రింద కాపాడి యునైటెడ్ టు యునైట్ అనే ఈ సిద్ధాంతము ఐక్యపరచబడాలి, ఐక్యత కొరకు సాగిపోవాలి అనే ఈ మంచి ఆలోచన కొరకు మేము ప్రయాసపడడానికి మీ కృపను అనుగ్రహించినటువంటి దేవుడవు. ఎన్నో ఐక్యత వలన కలిగే ఫలములను మేము అనుభవించి ముందుకు సాగినటువంటి వారంగా ఉన్నామయ్యా. అయితే ఈ దినాన మాలో స్వార్థము ఎక్కువైపోయి, అధికార కాంక్ష ఎక్కువైపోయి, నేనే అనే అహమునకు లోనైనటువంటి వారంగా ఉండి మా సంఘములలో గుంపులకు, గ్రూపిజాలకి, రాజకీయాలకి, స్వార్థాపేక్షకి, మరి అధికార దాహానికి లోనై ఎన్నో కలహములకి, జగడములకి, మనసాయాసములకి, దాడులకి, అల్లర్లకి కారణమయ్యేటటువంటి వారంగా ఉన్నామేమో. మమ్మల్ని మేము పరిశీలన చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాం. వారందరూ, విశ్వసించిన వారందరూ ఏకంగా ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలి అనేది మీ మనసు, మీ చిత్తమయ్యా. ఆ మనసుకు అనుకూలంగా పనిచేసేటటువంటి ఆలోచన మా అందరికీ అనుగ్రహించి బలపరచుమని మీ నామంన ప్రార్థన చేస్తున్నాం. ఇన్ని దినములు ఈ ఐక్య సంఘానికి, సంఘములన్నిటికీ తోడునీడగా ఉన్నటువంటి దేవుడవు. రానున్న కాలం అంతటిలో ఈ ఐక్య సంఘమునకును అనేక సంఘములన్నిటికీ మీ పరిశుద్ధాత్మ నడిపింపును, సహాయాన్ని అనుగ్రహించి బలపరచుచు అనేకులకు దీవెనకరంగా నడిపించుమని వేడుకొనుచున్నాం. నిజమేనయ్యా, ఏ కుటుంబంలో ఐక్యత లేక, ఏ సమాజంలో ఐక్యత లేక, ఏ సంఘంలో ఐక్యత లేక బిడ్డలు నానా ఇబ్బందులను, కొరతలను, కష్టములను, దాడులను, అశాంతి, అసమాధానములను అనుభవిస్తూ ఉన్నారు. వారందరూ తమ మనసునందు ప్రభువా ఐక్యత అనుగ్రహించవా అని మిమ్మల్ని ప్రార్థన చేస్తుండగా ఐక్యత కొరకు అనుకూలమైన పరిస్థితులను కలుగజేయమని మిమ్మును వేడుకొనుచున్నాం. ఈ దినాన సుదూర ప్రయాణముల కొరకు సిద్ధపడుతూ ఉన్న బిడ్డలను వారి ప్రయాణం అంతటిలో తోడు నీడగా ఉండి నడిపించుమని, జన్మదినాన్ని గుర్తు చేసుకొనుచు, వివాహాది శుభదినములను గుర్తు చేసుకొనుచు, దేవా మమ్మల్ని కాపాడినావని తమ జీవితములను బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకొనుమని, గడిచిన కాలమంతా మీరు కాపాడినారు, వందనాలు. రానున్న కాలం అంతటిలో మీ మేలును, నడిపింపును వారి జీవితంలో యందు అనుగ్రహించుమని, దయగల తండ్రి, కష్టము, నష్టము, శ్రమ, బంధకము, అనారోగ్యము, ఆయాసము, దుఃఖంతో ఉన్న
బిడ్డలను అందరినీ ఆదరించి ధైర్యపరచుమని మేళ్లతో నింపుమని క్రీస్తు పెరట వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి కాపాడునుగాక. ఆమెన్.